యాక్సెంచర్ నుంచి బెస్ట్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ డేట్స్ అయితే రిలీజ్ చేశారు. ఇది మే నుంచి ఆగస్ట్ 2025 వరకు ఉంటుంది. అందించి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ డ్యూరేషన్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మిత స్పీక్స్. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఈ పేజ్‌కి నావిగేట్ అవుతారు. ఇక్కడ యాక్సెంచర్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ మే టు ఆగస్ట్ 2025. సో, మే నుంచి ఆగస్ట్ వరకి ఈ ఇంటర్న్‌షిప్ అనేది జరుగుతుంది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 2025 బ్యాచ్ అండ్ 2026 బ్యాచ్ కూడా ఈ ఇంటర్న్‌షిప్‌కి ఎలిజిబుల్. అండ్ ఇక్కడ కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ ఏమేం రోల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి, ఏ డొమైన్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరు అప్లై చేసే ముందు ఒక్కసారి ఈ జాబ్ డిస్క్రిప్షన్ కంప్లీట్‌గా చదవండి. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. సో, పర్సూయింగ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మీరు ఎవరైనా పర్లేదు, ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మీరు మీ బ్యాచిలర్స్ డిగ్రీనైతే పర్సూ చేస్తున్నట్టయితే మీరు ఇక్కడ ఎలిజిబుల్. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ డ్యూరేషన్ మే టు ఆగస్ట్ 2025 అండ్ ఇది ఫుల్ టైమ్ జాబ్ రోల్. మీకు ఈ జాబ్ రావాలంటే మీకు ఖచ్చితంగా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కంప్లీట్ గ్రిప్ అనైతే ఉండాలి. అండ్ మీకు టెక్నాలజీస్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. అండ్ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా బాగా వచ్చుండాలి. అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఏ జాబ్ చేయాలన్నా చాలా ఇంపార్టెంట్. సో, ఈ స్కిల్స్ ఉంటే గనక మీరు ఖచ్చితంగా ఈ జాబ్‌కి ఎలిజిబుల్. అండ్ మీరు ఇంటర్వ్యూ కూడా ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ రెజ్యూమే పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. అండ్ మీ లేటెస్ట్ యూనివర్సిటీ ట్రాన్స్‌క్రిప్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీ రెజ్యూమేలోని మీ ఇంటర్న్‌షిప్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ కూడా మెన్షన్ చేయాలి. మీరు షార్ట్ లిస్ట్ అయితే గనక రిక్రూటర్స్ మిమ్మల్ని డైరెక్ట్‌గా రీచ్ అవుతారు. సో, ఇక్కడ అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేయగానే మీరు స్టార్ట్ యువర్ అప్లికేషన్ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతారు. తర్వాత ఇక్కడ అప్లై మాన్యువల్లీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్, వెరిఫై న్యూ పాస్వర్డ్. సో, ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక అకౌంట్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. ఒకసారి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు మై ఇన్ఫర్మేషన్ ఫామ్ అనైతే ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్‌లో మీరు డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అదర్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ హౌ డు ఎవర్ వర్క్డ్ ఫర్ యాక్సెంచర్ ఆర్ ఎనీ ఆఫ్ ఇట్స్ అఫిలియేట్స్. సో, మీరు యాక్సెంచర్‌లో గానీ, యాక్సెంచర్ సిస్టర్ కంపెనీస్ అని ఉంటాయి. అక్కడ గానీ ఏమైనా వర్క్ చేశారా అని అంటే యెస్ అని క్లిక్ చేయండి. లేకపోతే నో పెట్టండి. తర్వాత మీ కరెంట్ టెరిటరీ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మీరేమైనా నేమ్ ప్రిఫర్ చేస్తే ఇక్కడ బాక్స్ మీద టిక్ చేయగానే ప్రిఫర్డ్ నేమ్ అని ఉంటుంది. అక్కడ మీరు ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అడ్రస్ లైన్. సో, మీ అడ్రస్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. సిటీ, స్టేట్ అండ్ పోస్టల్ కోడ్, పిన్ కోడ్ అనేది ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మీ ఈమెయిల్ ఐడీ చెక్ చేసుకోండి. అలాగే మీ ఫోన్ నెంబర్ అండ్ మీ కంట్రీ పిన్ కోడ్, మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ స్టార్ మార్క్ పెట్టిన డీటెయిల్స్ అయితే కంపల్సరీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీ అప్లికేషన్ ఫార్వర్డ్ అవుతుంది. లేకపోతే మళ్ళా ఎర్రర్ అనే చూపిస్తుంది. ఒకసారి మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు బ్యాక్ వచ్చేసరికి మొత్తం డీటెయిల్స్ మళ్ళీ పోతాయి. సో, ఫస్ట్ నుంచి మళ్ళీ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు సేవ్ చేయకపోతే. సో, అది లాంగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు మై ఎక్స్‌పీరియన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఏదైనా కంపెనీలో వర్క్ చేసినట్టయితే మీరు ఏ రోల్ మీద వర్క్ చేశారో ఇక్కడ జాబ్ టైటిల్ పెట్టండి. అండ్ మీరు ఏ కంపెనీలో వర్క్ చేశారో ఇక్కడ కంపెనీ మెన్షన్ చేయండి. మీరిప్పుడు వర్క్ చేస్తున్నట్లయితే కరెంట్‌లీ మీద క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ చేసినట్టయితే ఫ్రమ్ టు వేర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆ కంపెనీలో వర్క్ చేశారో ఇక్కడ డేట్స్ మెన్షన్ చేయండి. ఒకవేళ ఇంకా వేరే కంపెనీస్‌లో కూడా మీరు వర్క్ చేసినట్టయితే యాడ్ అనదర్ మీద క్లిక్ చేయండి. ఇంటర్న్‌షిప్ అయినా కూడా మెన్షన్ చేయండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. తర్వాత మీ సర్టిఫికేట్స్ మీకేమైనా సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ ఇక్కడ యాడ్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ మీ సర్టిఫికేట్‌కి ఒక నేమ్ ఇవ్వండి. ఇక్కడ మీ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ ప్రిఫరెన్స్ లాంగ్వేజ్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు స్కిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు టైప్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌టీఎంఎల్ అని టైప్ చేస్తే కింద లిస్ట్‌లో మీకు చూపిస్తుంది. ఆ బాక్స్ మీద క్లిక్ చేసేటట్టయితే ఎంటర్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ స్కిల్ అనేది డైరెక్ట్‌గా బాక్స్‌లో యాడ్ అవుతుంది. నెక్స్ట్ మీ సీవీ లేకపోతే రెజ్యూమే ఇక్కడ డ్రాప్ చేయాల్సి ఉంటుంది. అది మీరు డైరెక్ట్‌గా మీ సిస్టమ్ నుంచి ఇక్కడ అప్‌లోడ్ చేయాలి.
ఒక్కసారి మీరు డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు అప్లికేషన్ క్వెషన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొన్ని యెస్ ఆర్ నో క్వెషన్స్ ఉన్నాయి. సో, అన్ని క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆన్సర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు వాలంటరీ డిస్క్లోజర్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఒకసారి చెక్ చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ మీద బాక్స్‌లో టిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ కంప్లీట్ అప్లికేషన్ అనేది ఒకసారి మీరు రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకొని ప్రతీదీ కరెక్ట్‌గా ఉంటే సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ సబ్మిటెడ్ అని చెప్పేసి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. బెటర్ మీరైతే స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇక్కడ మీకు ఓపెన్ అయిన తర్వాత మై అప్లికేషన్స్‌లో మీకు యాక్టివ్, ఇన్‌యాక్టివ్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు ఎప్పుడైతే అప్లై చేశారో ఆ డేట్ ఇక్కడ కనిపిస్తుంది. అప్లికేషన్ రిసీవ్డా లేకపోతే ఫెయిల్డా అని కూడా ఇక్కడ చూపిస్తుంది. సో, ఇది కూడా మీరు స్క్రీన్‌షాట్ లేదా బుక్ మార్క్ చేసుకొని ఉంచుకోండి. మీరు అప్డేట్స్ చెక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇన్ఫోసిస్ ఇన్‌స్టెప్ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. మీకు ఈ వీడియో గనక యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.